హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వెస్టీజ్ ఇమ్యూనిటీ కేటగిరీలోని ప్రోడక్ట్ వెస్టీజ్ కొలెస్ట్రామ్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. దీని యూసేజ్, బెనిఫిట్స్, ఎవరు వాడాలి, ఎవరు వాడొద్దు, ఎలా వాడాలని ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు ఉండండి. సో ఇమ్యూనిటీ అనేది మన బాడీ యొక్క ఎబిలిటీ. బయట నుంచి మన బాడీకి ఎన్నో రకాల క్రిమి కీటకాలు, బ్యాక్టీరియా, వైరస్, టాక్సిక్ సబ్స్టాన్సెస్ మనల్ని అటాక్ చేస్తాయి. బట్ మన బాడీ వీటితో ఫైట్ చేయగల ఎబిలిటీనే ఇమ్యూనిటీ అంటారు. సో మన బాడీ యొక్క ఇమ్యూనిటీ ప్రతిసారి బయట నుంచి వచ్చే క్రిమి కీటకాలతో ఫైట్ చేసి మనని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ మనకు స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్తో నుంచి అయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి అయినా కరెక్ట్గా ఫైట్ చేయగలుగుతాం అండ్ తొందరగా కోలుకోగలుగుతాం. హెల్దీ లైఫ్ని మెయింటైన్ చేయగలుగుతాం అండ్ మెడిసిన్స్ యొక్క బర్డన్, డాక్టర్ని మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనే బర్డన్ మన మీద ఉండదు. అండ్ ఈ ఇమ్యూనిటీని మనం న్యాచురల్గా పెంచుకోవడానికి దేవుడిచ్చిన ఒక న్యాచురల్ గిఫ్టే కొలెస్ట్రాల్. కొలెస్ట్రామ్ అనేది మ్యామల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఒక బేబీకి బర్త్ ఇచ్చిన టైంలో ఈ కొలెస్ట్రామ్ అనేది బ్రెస్ట్ మిల్క్‌కి ముందు మన మ్యామల్స్, జంతువులు, ఈవెన్ మనుషులు కూడా ఈ కొలెస్ట్రామ్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇది ఒక మిల్కీ టైప్ ఫ్లూయిడ్ అండ్ చిన్న పిల్లలకి, అంటే ఇప్పుడే పుట్టిన ఇన్ఫాంట్స్‌కి, జంతువులైనా సరే, మనుషులైనా సరే ఇమ్యూనిటీ 0% ఉంటుంది. బయట వచ్చే క్రిమి కీటకాలతోని, ఎలాంటి ఆర్గానిజమ్స్‌తోనైనా ఫైట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ ఉండదు. సో ఎప్పుడైతే ఈ కొలెస్ట్రామ్ తాగుతారో చిన్న పిల్లలు, వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఒక న్యాచురల్ సప్లిమెంట్ లాగా అనుకోండి. ఈ కొలెస్ట్రామ్‌లో ఎన్నో రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ మన బాడీ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తుంది. అండ్ అంతే కాకుండా డిసీజెస్‌తో ఫైట్ చేయగల ఇమ్యూనిటీని కూడా ఇన్ఫాంట్స్‌లో ఇస్తుంది. ఈ కొలెస్ట్రామ్ ఇప్పుడు కాదండి, ఎన్నో ఏళ్ళగా ఈ కొలెస్ట్రామ్‌ని మనం ఇండియాలో వాడుతూనే ఉన్నాము. ఆయుర్వేదాలో కూడా చాలా మంది వాడారు. అండ్ 18థ్ సెంచరీ వరకు వెస్టర్న్ సైడ్‌లో మెడిసినల్ యూజ్‌గా ఈ కొలెస్ట్రామ్ వాడారు. అండ్ మన 20వ శతాబ్దం వరకు మన యాంటీబయాటిక్స్ అనేవి ఇంట్రొడ్యూస్ కానంత వరకు ఈ కొలెస్ట్రామ్‌నే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌తో ఫైట్ చేయడానికి యూజ్ చేసేవారు. సో అంత ఎఫెక్టివ్ ఈ కొలెస్ట్రామ్. ఈ కొలెస్ట్రామ్‌లో 3 రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కంపోజిషన్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్. మన బాడీకి హై అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఇస్తుంది. ఎనర్జీ కానివ్వండి, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అన్ని రకాల న్యూట్రియంట్స్ ఈ కొలెస్ట్రామ్ ఇస్తుంది. సెకండ్ ఏంటంటే ఇమ్యూన్ ఫ్యాక్టర్స్. మన మనకు ఇమ్యూనిటీ పెంచగల అన్ని రకాల న్యూట్రియంట్స్ దీంట్లో ఉంటాయి. కంపోజిషన్ దీంట్లో ఉంటుంది. అండ్ ఇది చిన్న పిల్లలకి చాలా మంచిదండి. మీరు ఆలోచించకుండా చిన్న పిల్లలకి ఇవ్వచ్చు. ఏ ఏజ్ వాళ్ళకి కూడా చెప్తాను చివర్లో. అండ్ థర్డ్‌ది ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్. మనకు ఈ కొలెస్ట్రామ్‌లో మన ఫిజికల్ లెవెల్ అండ్ మెంటల్ లెవెల్‌లో గ్రోత్‌ని ప్రమోట్ చేయడానికి అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. అది మీరు ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పాలంటే మనకు ఇమ్యూనిటీని పెంచడమే గాకుండా, మనకు వెయిట్ పెంచడం, హైట్ పెంచడం అండ్ తక్కువ మెమరీ, తక్కువ ఫోకస్ అండ్ తక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది గదా! వాళ్ళల్లో కూడా ఫోకస్‌ని పెంచడంలో గూడా హెల్ప్ చేస్తుంది ఈ కొలెస్ట్రామ్. గుడ్ హెల్తీ టిష్యూస్ మన బాడీలో వచ్చేటట్టు చేస్తుంది. అండ్ అంతే కాకుండా స్ట్రాంగ్ బోన్స్ డెవలప్‌మెంట్‌లో కూడా ఈ కొలెస్ట్రామ్ మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంతే కాదండి, మన స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ మనకు ఫుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈ కొలెస్ట్రామ్ ఇస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ గ్రోత్ ఫ్యాక్టర్‌లోనే చూసుకుంటే. సో ఓవరాల్‌గా పర్ఫెక్ట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. మనకు హెల్త్‌ని, ఇమ్యూనిటీని, గ్రోత్‌ని అన్నిటిని ఇవ్వగల సప్లిమెంట్ ఇది. సో దీనిలో కొలెస్ట్రామ్‌లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్యాక్టర్స్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఐజీఏ అండ్ ఐజీజీ. ఈ 2 మన కొలెస్ట్రామ్‌లో హై కాన్సంట్రేషన్‌లో ఉంటాయి. దీనివల్ల మన బాడీ వైరసెస్ అండ్ బ్యాక్టీరియాతో ఈజీగా, ఎఫెక్టివ్‌గా ఫైట్ చేయగలుగుతుంది. అండ్ అంతే కాకుండా ఐజీఏ క్వాంటిటీ మన సలైవాలో పెంచుతుంది ఈ కొలెస్ట్రామ్ తీసుకోవడం వల్ల డైలీ. అండ్ దీనివల్ల మన బాడీలో 79% యాంటీబాడీస్ పెరుగుతాయి. యాంటీబాడీస్ పెరగడం అంటే సింపుల్ అండి. మన ఇది మన బాడీ యొక్క పోలీస్‌మెన్ అనుకోండి. పోలీస్‌మెన్ అంటే మన బాడీలో ఎలాంటి వైరసెస్, బ్యాక్టీరియా వచ్చినా సరే ఈజీగా ఫైట్ చేస్తుంది ఈ యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటే.
అండ్ అంతేకాకుండా ఈ ఈ ఐజీఏ మన ఊపిరితిత్తుల యొక్క అప్పర్ పార్ట్ ఉంటుంది కదా, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటారు. ఆ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌తో కూడా ఈజీగా ఫైట్ చేయగలుగుతుంది. దీనిలో ఉండి ఇంకోటి కాంపోనెంట్ ఏంటంటే లాక్టోఫెరిన్. ఈ లాక్టోఫెరిన్ ఏం చేస్తుంది? ఇది ఐరన్‌తో, మన బాడీలో ఉండే ఐరన్‌తో బైండ్ అవుతుంది అండ్ వైరసెస్ అటాక్స్ స్ప్రెడ్ కాకుండా చేస్తుంది ఈ లాక్టోఫెరిన్. సో సో ఈ వెస్టిజ్ కొలెస్ట్రామ్ యొక్క డోసేజ్ చూసినట్టయితే పర్ డే 2-3 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. అండ్ మీరు అంతేకాకుండా ఈ కొలెస్ట్రామ్ క్యాప్సూల్స్ అనేది 5 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వరకు ఎలాంటి ఏజ్ వాళ్ళైనా సరే, 5-100 ఇయర్స్ వాళ్ళు ఎవ్వరైనా సరే ఏసుకోవచ్చు. 100 తర్వాత ఏసుకోవచ్చు అని కాదు నా అర్థం. 5 అబోవ్ ఇయర్స్ వోళ్ళు ఎవ్వరైనా సరే ఈ కొలెస్ట్రామ్ వాడొచ్చు. అండ్ దీన్ని చిన్న పిల్లలు నార్మల్‌గా క్యాప్సూల్స్ అంటే ఏసుకోరు కదా! అలాంటప్పుడు మీరేం చేయొచ్చంటే, ఈ క్యాప్సూల్‌ని ఓపెన్ చేస్తే కొలెస్ట్రామ్ పౌడర్ ఉంటుంది లోపల. ఆ కొలెస్ట్రామ్ పౌడర్‌ని పాలల్లో కలిపి కూడా మీరు చిన్న పిల్లలకి ఇవ్వచ్చు. ఇలా కూడా మీరివ్వచ్చు. దీని ప్రైస్ చూసినట్టయితే ఎంఆర్‌పీ 720, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ రూ. 615 అండ్ పీవీ 20.5 పీవీ. సో, ఇదండి వెస్టిజ్ కొలెస్ట్రామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. హోప్ నేను మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ టీమ్‌లో షేర్ చేసి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. అండ్ ఇలాంటి హెల్ప్‌ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. థాంక్ యూ. విష్ యూ వెల్.